క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమలను గురించి, హింసింపబడటమును గురించి, తన మరణమును గురించి శిష్యుల యొద్ద, జనసమూహం యొద్ద ప్రస్తావన చేసినప్పుడు, యేసు ప్రభువారిని పేతురు పక్కకు తీసుకొని వెళ్ళి గద్దించినప్పుడు, యేసు ప్రభువారు తిరిగి పేతురుని గద్దించిన తర్వాత మళ్ళీ జనసమూహంలోనికి వచ్చి పేతురుని, అంటే శిష్యులను, జనసమూహాన్ని అందరిని పిలిచి, నన్ను వెంబడించాలనుకుంటే, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుని వెంబడిస్తున్నారు. వెంబడిస్తున్నానికి కారణం ఏంటంటే తమ యొక్క స్వప్రయోజనాలు, తమ సొంత లాభం కొరకు, తమ సొంత మనుగడ కొరకు, స్వస్థత కొరకు, ఆశీర్వాదం కొరకు. అలా తనను వెంబడిస్తూ వస్తున్న వారందరినీ ఇంకా ఫైనల్గా కుండబద్దలు కొట్టేశారు అనొచ్చు. ఇగో, మీరు అనవసరంగా నన్ను వెంబడిస్తున్నారు. మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే 2 విషయాలు చెప్తున్నా. 1, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. 2, సిలువనెత్తుకోండి. ఈ 2 మాటలు యేసు ప్రభువారు వారికి చెప్పారు. ఈ 2 మాటల యొక్క అర్థాలు మనకి తెలుసు. మరొకసారి మనం దాని అర్థాలు ఏంటో చూసుకుందాం. ఉపేక్షించుకొనుట అంటే సెల్ఫ్ డినయల్, అనగా మన అన్నదాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఒకసారి ప్రభువుని వెంబడిస్తున్నాము అని ఒక ఆలోచనలోకి నువ్వు వచ్చినప్పుడు, అండ్ దట్ ఈజ్ నాట్ యూ. ఇక అక్కడి నుంచి నువ్వు కావు. పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం చివరి వచనాల్లో, ఇకను జీవించుచున్నది నేను కాను, నా యందున్న క్రీస్తే. సో నన్ను వెంబడించాలనుకుంటే సెల్ఫ్ డినయల్. మీరు కాదు. మిమ్మల్ని మీరు గొప్పగాను, మీ క్రియలు గొప్పవిగాను, మీ హోదాలు గొప్పవిగాను చూసుకుంటాను అని అంటే నన్ను వెంబడించాల్సిన పని లేదు. మీ బాగోగులు, మీ ఆరోగ్యాలు, మీ స్వస్థతలు, మీ పెళ్ళిళ్ళు, మీ పిల్లలు, మీ ఇల్లుళ్ళు, మీ పండగలు, మీ పబ్బాలు, మీ ఆరోగ్యాలు, మీ ఉద్యోగాలు, నేను 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 అని నీ చుట్టూ నువ్వు తిరుగుతూ నా చుట్టూ తిరగాలనుకోవద్దు. నా చుట్టూనే తిరగాలి. నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే నీ చుట్టూ తిరగటం నువ్వు మానే. నీ చుట్టూ నీ ఒక గిరి గీసుకొని, ఇది నాది, ఇందులో నేను ఉంటాను, నా కంఫర్టబుల్ జోన్లో నుంచి నేను బయటికి రాను, నేను ఇక్కడే ఉంటాను, ఇట్లాంటివి కానీ నువ్వు ఊహించుకుంటూ, ఆలోచించుకుంటూ నువ్వు కానీ ప్రభువుని వెంబడించాలనుకుంటే ఒక భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు నువ్వు ప్రభువును వెంబడించడం మానేస్తావు. ఏంటిదో భయంకరమైన పరిస్థితి అంటే, నువ్వు అడిగినవి జరగవు. నువ్వు అడిగిన ప్రతీదీ జరగాలని రూల్ ఏం లేదు. ఒక్కసారిగా నీ పరిస్థితి తలకిందులు అవ్వచ్చు. ఒక్కసారిగా నీ పరిస్థితిని మారిపోవచ్చు. నువ్వు జీవిస్తున్న ఈ జీవితం నీకు భయంకరంగా మారచ్చు. అప్పుడు
అప్పుడు కూడా వెంబడిస్తావా? వెంబడించాలి. అలా వెంబడిస్తేనే అది ప్రభువుని వెంబడించినట్టు. లేదు, నా కోరికలు, నా ఆశలు, నా పరిస్థితులు మెరుగవటం కోసం నేను ప్రభువుని వెంబడించాలని ఒక తీర్మానంతో కానీ నువ్వు ఉన్నావు అని అంటే ప్రభు అంటున్నారు, అలాగైతే వద్దు. ఒకటి. రెండవది, మీ సిలువను ఎత్తుకొని, ఇప్పుడంటే సిలువ ఫ్యాషన్ అయిపోయింది. టాటూలు వేసుకుంటున్నాము, గుడి మీద, ఇల్లు మీద, ఎక్కడ పడితే అక్కడ సిలువ ఉంటుంది. సిలువ యొక్క దేన స్థితిని యేసయ్య మార్చేశాడు, యేసయ్య సిలువ మరణంతో. కానీ యేసయ్య చెప్పే టయానికి సిలువ వేరు, యేసయ్య చనిపోయిన తర్వాత సిలువ వేరు. క్రీస్తు పూర్వం సిలువ, క్రీస్తు శకం సిలువ అనుకోవాలి. ఇప్పుడు క్రీస్తు జయం, విజయం. కానీ నీ సిలువను మీరు ఎత్తుకొని నడవండి అన్నప్పుడు యేసు ప్రభువారు సిలువ మరణానికి వెళ్ళక ముందు సిలువ ఏంటో అర్థం చేసుకోవాలి. సిలువ దొంగలకు, వ్యభిచారులకు, దేశద్రోహులకు, దొంగతనంలో పట్టుబడిన వారికి, నరహత్యకులకు విధించే అతి భయంకరమైన శిక్ష. అది కూడా వ్యక్తిగతంగా, అంతర్గతంగా జరిగేది కాదు, బహిరంగంగా వేసే శిక్ష. అంటే సిలువ అనేది భయంకరమైంది, అవమానకరమైనది. యేసు ప్రభువారు సిలువ మరణం పొందక ముందు వరకు సిలువ స్థితి అది. ఎప్పుడైతే యేసయ్య సిలువ మరణం పొంది తిరిగి పునరుద్ధానుడై లేచారో సిలువ విజయము సిలువను ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళిపోయింది. యేసయ్యను బలిగొన్న సిలువ ఇవాళ చాలామందికి ప్యాషన్ అయిపోయింది, చాలామందికి ఇదైపోయింది. చరిత్ర గమనించుకుంటే యేసు ప్రభు వారి యొక్క 33.5 సంవత్సరాలలో రోమా ప్రభుత్వం వారు, ఈ సిలువ అనేది రోమా ప్రభుత్వం వారు కనిపెట్టిన మరణశిక్ష. ఈ సిలువ రోమా ప్రభుత్వం వారు యేసు ప్రభువారు భూమి మీద నివసించిన 33.5 సంవత్సరాల్లో 30,000 మంది యూదులను సిలువ మరణానికి అప్పగించారు. అందుకే అక్కడున్న వాళ్ళకి మీ సిలువను ఎత్తుకొని మీరు నడవండి అంటే వాళ్ళకి బాగా అర్థమైంది. ఇప్పుడున్న వారికి అర్థం కాదు, ఎందుకంటే ఆ సిలువ స్థితి మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఫ్యాషను, టాటూలు వేసుకోవటానికి, మెడలో సిలువ బొట్టు పెట్టుకుంటారు కదా, దానికి ఉపయోగపడుతుంది సిలువ. ఇప్పుడు సిలువకి అర్థం మారిపోయింది. అప్పుడు సిలువకు అర్థాన్ని ఆ అర్థంలో వాడిన పదం. మీ సిలువను ఎత్తుకొని నడవండి అని అంటే అవమానం ఒకటి, ప్రమాదాలు, పర్సిక్యూషన్, హింసలో, శ్రమలో. నన్ను వెంబడించాలనుకుంటే మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ పర్సిక్యూషన్. నన్ను వెంబడించాలనుకున్న వారు గుర్తుపెట్టుకోండి, మీరు శ్రమల్లోకి అడుగు పెడుతున్నారు. అందుకే అర్థం వచ్చేలాగా యేసయ్య అన్నారు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుగా స్థలమైనను లేదు అన్నారు. ఎందుకు అన్నారు అని అంటే ఆయన వెంబడిస్తే అంతే, సిలువే. సో ఈ కాల సమయంలో ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడుతున్న విషయం, ప్రభువును వెంబడించాలని తీర్మానం తీసుకుంటున్న ప్రతి క్రైస్తవులకి చెప్పవలసిన మాట, ఆయన వెంబడించటం దేనికంటే నువ్వు సింహం బోన్లోకి వెళ్తున్నావు అంతే, ఒక మాటలో చెప్పాలంటే. అయితే దేనికి భయపడక ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు, మనకి అట్టి కృపను దయచేస్తాడు. అయితే ఆయన వెంబడించాలనుకున్నవాడు తమను ముందు పక్కన పెట్టాలి. నేను అన్న పదాన్ని పక్కన పెట్టేసి సర్వము దేవుడు అన్న ఉద్దేశంతో రావాలి. రెండవది, అవమానాలకు రెడీగా ఉండాలి, చేత్కారాలకి, అట్లాగే ప్రమాదాలకి. ప్రతి క్రైస్తవుడు ప్రమాదానికి, మరణానికి గురవుతాడని గ్యారంటీ ఏం లేదు, కానీ యాంటిసిపేట్, దానికి సిద్ధంగా ఉండటానికి సిద్ధపడవలసిన అవసరం అయితే ఉంది. ఆ సత్యాన్ని నేను మనందరం గ్రహించుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.